షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నవి. ఆత్మీయంగా ఎంతో ఆనందమును సంతోషం కలిగి ఉంటున్నారు. ఈ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన పరలోకపు తండ్రి యాషోమెస్సికే చెల్లునుగాక. మీరు కూడా ఇందులో ప్రయాసపడుతున్నారు. మిమ్మల్ని కూడా పరమతాన్ని వర్ధిల్లజేసి ఆశీర్వదించునుగాక. ఇదిన కృపావాక్యము చూసుకుందాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచిచున్నది. ఈ మాటలు ఎవరంటున్నారు బిడ్డలారా? ఊహించగలరా? ఆయన రాజ్యము శాశ్వతమైనదని, ఆయన అద్భుతములు చేయగల శక్తిమంతుడని, ఆయన ఆధిపత్యము తరతరాలు ఉంటుందని మహాసామ్రాజ్యమును ఏలుచున్న బబులోను ఆధినేత అయిన నెబుకద్నెజరు పలుకుచున్న మాటలు. ఎప్పుడైతే ఆయన కలను కని ఆ కలను మర్చిపోయాడో, ఆ కలభావం చెప్పగలిగేవారు ఎవరూ లేరని ఆ ప్రపంచ రాజ్యములంతా చూసినప్పుడు దానియేలు గారి ద్వారా ఆ కలభావాన్ని విన్నప్పుడు దానియేలు గారికి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. నీ ఎలోహిం దేవతలకు దేవుడు, ఆయన మర్మములు బయలుపరచేవాడు అని అక్కడ దానియేలుతో చెప్తాడు. మరి తర్వాత తాను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించక అనన్య, అజర్య, మిషాయేలు, మనందరికీ షద్రకు, మిషాకు, అబేద్నెగో అంటే తెలుస్తుంది. వీరి ముగ్గురు నమస్కరించక రాజుని ఎదుర్కొంటారు. ఓ రాజా, ఈ అగ్నిగుండం నుంచి సైతము తప్పించగల శక్తిమంతుని మేము కలిగి ఉన్నాము. నీవు నిలబెట్టిన ప్రతిమకు కానీ నీకు కానీ భయపడము అని ధైర్యంగా చెప్పారు. ఆ అగ్నిగుండంలో అద్భుతముగా అగ్నిగుండంలో వేసిన వారు కాలిపోయారు. అగ్నిగుండంలో 4వ వ్యక్తి దూతల స్వరూపం కలిగిన దూత పంపించబడము. ఇది స్వయంగా తన కనులారు చూస్తాడు నెబుకద్నెజరు. చూసి అప్పుడు అంటున్నాడు, ఆయన రాజ్యము నిజంగా శాశ్వతమైన రాజ్యము, ఆయన అద్భుతములు చేయగలిగే శక్తిమంతుడు, సమర్థుడని ఆయన శాసనాలు చేశాడు. బిడ్డలారా, ఆ యొక్క బబులోను దేశంలో శాసనాలు చేసి వీరు ఆరాధిస్తున్న ఎలోహిమును ఎవరైనా చేసినట్టయితే వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా చేయబడుతున్నాడు. అదేవిధంగా బిడ్డలారా, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ ప్రాంతంలో ఉన్న అధికారులు కానీ, నీ ప్రాంతంలో ఉన్న నీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, లేక ప్రధానమంత్రి కానీ, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి నీ ఎలోహిమును కొనియాడే స్థితిలో నీవు ఉన్నావా? నువ్వు నిలబడ్డావా? నిలబడితే నువ్వు వర్ధిల్లబడతావు. నువ్వు నిలబడితే, సాక్ష్యంగా నువ్వు నిలబడితే, అలనాడు దానియేలు వలె, అనన్య, అజర్య, మిషాయేలు వలె నువ్వు నిలబడితే నీ ఎలోహిమును నీ చుట్టూన్న వారు అంగీకరిస్తారు. ఆయననే శాశ్వతమైన రాజ్యమును ఒప్పుకుంటారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమే తండ్రి, అవును నాయన, నీ రాజ్యము శాశ్వతమైందని, మీరు అద్భుతములు చేయడం శక్తిమంతులని నెబుకద్నెజరు రాజు అన్నాడు. నీ యొక్క సేవకులని, నీ దాసులని, 4 భక్తులను బట్టి, అదేవిధంగా నీ బిడ్డలను బట్టి, వారున్న చుట్టూన్న వారు కూడా మిమ్మల్ని గణపరిచే భాగ్యము దయచేయమని, మీ రాజ్యము తరతరం ఉంటుందని చెప్పే మాటలు దయచేయమని నజరుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.